నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర పాఠశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. 1975 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. అంగన్వాడీ టీచర్లకు అదనపు డ్యూటీలను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. అదనంగా బిఎల్ఓ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసిన అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్. మంచిర్యాల జిల్లా కాశీపేట గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందరికీ సమానమైన వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయని వివరించారు. కాశీపేట మండలంలో శుక్రవారం ముత్యంపల్లి గ్రామంలో రైతు వేదికలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలను నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రోగ నిర్ధారణ, చికిత్స, అవసరమైన మందులు ఉచితంగా అందించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ శిబిరాలు దోహదపడతాయని అన్నారు. వైద్య శిబిరంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మెడిలైఫ్ ఆసుపత్రి వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ వైద్య సేవలతో పాటు ఆర్థోపెడిక్, పిల్లల వైద్యులు, ఇతర నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించారు. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం ప్రత్యేక పరీక్షలను నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజల అధిక సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా వైద్య శాఖ కృషి చేస్తుందని వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, పిహెచ్సి వైద్యులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ అంటే నార్మల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెల్త్ మీద స్పెసిఫిక్గా మనం ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలు అందుబాటులో హెల్త్ ఫెసిలిటీ ఉండాల్సింది అట్లా మనం చేస్తున్నాము. అన్ని మండలాల్లో పిహెచ్సి సెంటర్ ఉన్నాయి. అండ్ పిఎస్సిలో ఫస్ట్ టైం ఐ థింక్ ఫుల్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు, డాక్టర్స్ ఉన్నారు. కొత్తగా 2 పిఎస్సి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఒకటి కల్లెపల్లిలో, ఒకటి భీమవరంలో. మిగతాది పిఎస్సి మంచి కండిషన్లో రిపేర్స్ అని కూడా అవుతుంది. ఇక్కడ మనకి అవసరం ఉంది. సఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు, సఫిషియెంట్ నర్సెస్ ఉన్నారు. సబ్ సెంటర్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొన్ని పూర్తి అయింది. సో ఇప్పుడు మనము మెడికల్ క్యాంప్ కొన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ ఏమైనా విజిట్ చేయలేకపోతున్నారు, మనకి ఏమైనా ఇష్యూ అయితే ఆర్ ఎస్కేటీ పర్పస్ కోసం, అంటే ముందు ఇన్ఫెక్షన్స్ డిజీజ్ నుంచి మేజర్ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఇప్పుడు నాన్ ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అంటే కార్డియోవాస్కులర్ డిజీజ్ ఆర్ క్యాన్సర్, అట్లా డయాబెటీస్, హైపర్ టెన్షన్, దాని నుంచి మేజర్ ప్రాబ్లం వస్తున్నాయి. ముందు ఇన్ఫెక్షన్ అంటే మలేరియా, అట్లా వాడు డెంగ్యూ. అంటే వాస్తవంగా దీపక్ గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్ జనాలలో చాలా మార్పులు వచ్చాయి. నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే హెల్త్ చెకప్ అనేది మన చేస్తూనే ఉంటుంది, సింగిల్ ఇండివిజువల్ చేస్తూనే ఉంటుంది. ఆయన కాన్సన్ట్రేషన్ బేసిక్గా కామ్నెస్, కూల్నెస్, బాడీలో ఉన్న ప్రతి ఒక్క జనరల్ సిస్టమ్ని, నేచర్ని ఇక్కడ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే మీ అంత హెల్తీ పర్సన్కి ఇవ్వలేదు. ఇది నా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. నేను ప్రత్యేకంగా మహిళా సోదరులకు నా మనం ఏంటంటే కిడ్నీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఎట్లా హార్ట్
బ్రెయిన్ ఉంటుందో కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి దాన్ని కాపాడుకునే ఆలోచనలు ప్రత్యేకంగా మహిళా సోదరులకు నా మనం ఏంటంటే ప్లీజ్ యూజ్ టాయిలెట్ యాజ్ రెగ్యులర్లీ యాజ్ పాసిబుల్. ఇది నా ప్రత్యేక అడ్వైస్. ఎందుకంటే ఎంత మీరు మలమూత్రాలను కాపాడుకుంటారు అంత హెల్తీగా ఉండే నాకున్న ఎక్స్పీరియన్స్తో నా దగ్గర ఉన్న డాక్టర్లు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారంగా నేను మీతో షేర్ చేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ 1975 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను పూర్వ విద్యార్థులందరూ కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 1975 సంవత్సరంలో బాలూరు పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకొని వివిధ రంగాలలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడడం జరిగిందని, అయినప్పటికీ ఈ రోజుకు 50 సంవత్సరాలు పూర్తి అయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు పూర్వ విద్యార్థులు అందరం కలిసి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఘనంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చదివిన పాఠశాలకు గుర్తింపుగా 30,000 రూపాయలను విలువైనటువంటి పోడియం, ఫైబర్ చైర్ మరియు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు డిక్షనరీలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో 10వ తరగతి 10th క్లాస్ చదివినటువంటి మేమందరం కూడా స్టూడెంట్స్ ఈ స్కూల్లో. సో ఈ రోజు ఓల్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్ అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమము ఈ స్కూల్లో మేము నిర్వహిస్తున్నాం ఈ రోజు. సో అలాగే ఈ స్కూల్ కు కొన్ని అవసరమైనటువంటి ఐటమ్స్ కూడా వస్తువులను హెడ్ మాస్టర్ గారు రికమెండ్ చేశారు. అంటే స్కూల్ ఫర్నిచర్, పోడియం అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఏమో డిక్షనరీ బుక్స్ ని, అలాగే మీ అందరికి కూడా మేము వచ్చిన సందర్భంగా స్నాక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ అంటే మీరు కూడా రేపటి రోజు మాలాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా చేయాలి. ఈ పాఠశాలలో మీ ఇప్పుడు డొనేట్ చేస్తున్నటువంటి వస్తువులు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క డొనేషన్ తోటే నియర్లీ 30,000 రూపీస్ 30,000 రూపాయలు విలువైనటువంటి వస్తువులను మీ హెడ్ మాస్టర్ గారు టీచర్స్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము చైర్స్ అండ్ పోడియం, అలాగే 9th క్లాస్ స్టూడెంట్స్ కు డిక్షనరీస్ ని, అలాగే స్టూడెంట్స్ అందరినీ కూడా స్నాక్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థులు అలాగే రెస్పెక్టెడ్ టీచర్స్ అందరికీ కూడా మరొకసారి 10th క్లాస్ 1975 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జెడ్పీఐసీ స్కూల్ పిల్లలందరికీ స్వాగతము. మీరందరూ మంచిగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి. అందరూ వినండి పిల్లలారా, మీరందరూ మంచిగా చదువుకోవాలి. మేము కూడా ఒకప్పుడు మీలాగే మంచిగా చదువుకొని మా స్కూల్ టీచర్ల పేరు నిలబెట్టడానికి మా అందరికీ ఎంత వీలైతే అంత చదువుకున్నాము. మీరు కూడా అట్లానే చదువుకోవాలి, బుద్ధిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి, పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో అభివృద్ధి చెందాలి మీరందరూ అని కోరుతున్నాం మేమందరం. పిల్లలందరికీ శుభాభినందనం అండ్ థ్యాంక్స్. ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మాకు వచ్చింది. వీ కుడ్ ఏబుల్ టు మేమందరం ఇక్కడ కలవడానికి ఒక మంచి సందర్భం కుదిరింది. సరే, మెసేజ్ ఇవ్వమన్నారు పిల్లలకి, మీరందరూ చూస్తున్నారు. మేమందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మళ్ళీ మా స్కూల్లో విజిట్ చేసి మా పాత మెమరీస్ గుర్తు చేసుకోవాలని ఇక్కడికి వచ్చాము. సో మీరంతా కూడా
మీరంతా ఇప్పుడు పిల్లలు నిజానికి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వెల్బీయింగ్ అంతా వాళ్ళు చూస్తుంటారు, మీ గురువులు మీకు బుద్ధి నేర్పిస్తుంటారు, విద్యా బుద్ధులు నేర్పిస్తారు. బట్ యూ హ్యావ్ మీకు దానికంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ మీకుంది. ఇంటర్నల్ క్వాలిటీస్ ఎట్లా గ్రో చేసుకోవాలన్నది మీకు మీరే చూసుకోవాలి. అంగన్వాడీ టీచర్లను అదనపు పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అమలు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు స్థానిక అధికారులు అదనపు పనులు కేటాయించడం వలన సెంటర్లో విధులు సరిగా నిర్వహించడం కష్టతరం అవుతుందని, తల్లి పిల్ల ఆరోగ్య రక్షణ, ఫ్రీ స్కూల్ నిర్వహణ, ఆన్లైన్ పనులు చేయడం ఇబ్బందిగా ఉందని, కాబట్టి అదనపు పనిభారం పడేటటువంటి ఇతర డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె తెలిపారు. ఈ విషయమై ఇదివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్లు వినతి పత్రాలు నిరసనల ద్వారా తెలియజేయడం జరిగిందని, అయినప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అంగన్వాడీలను BLO విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎన్ అరుణ, పి సురేఖ, ఈ శారద, ఎన్ విజయలక్ష్మి, జమున తదితరులు పాల్గొన్నారు. ఈ టీచర్లు మరియు రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్ ముందు సమావేశమై మా వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ వినతి పత్రంలోని సారాంశం ఏమంటే, ఇన్ని రోజులు మేము అదనపు పనులు చేసుకుంటూ చాలా భారాన్ని మోసినాము. ఇప్పుడు మాకు న్యూఢిల్లీ వారు ఒక జీవోను సర్క్యులర్ జారీ చేశారు. అది ఇక నుండి మాకు BLO డ్యూటీలు రద్దు చేయడం చాలా హర్షించదగిన విషయం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మాకు ఎలాంటి అదనపు పనులు అప్పగించరాదని వినతి పత్రం ఇవ్వడానికి మేము మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్గా అప్గ్రేడ్ చేసి వారికి ఓన్లీ 2-3 నెలలు మాత్రమే మెయిన్ వేతనాలు ఇచ్చి తర్వాత నుండి మరీ మినీ వేతనాలే పడుతున్నాయి. కాబట్టి వారికి కూడా అలా జరగకుండా మినీ వేతనాలు అనేటివి లేకుండా మెయిన్ వేతనాలే రావాలని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరియు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో ఒకే విధంగా జీవోలు అమలు కావాలని, ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాజెక్టులలో ఫిబ్రవరి నెల జీతం, మార్చి నెల జీతం రావడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులలో ఫిబ్రవరి నెల జీతం రాలేదు, మార్చి నెల జీతమే వచ్చింది. ఏవైనా పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా అన్ని జీవో ప్రకారంగా అన్ని ప్రాజెక్టులో నడవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్య విషయం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు హర్షించదగిన విషయం ఏమంటే, అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒంటిపూట స్కూల్ ఇవ్వడం జరిగింది. అందుకు మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒంటిపూట స్కూళ్ళు, తర్వాత 2 సంవత్సరాలుగా ఉన్న పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా మాకు వేయడం కూడా జరిగింది. దానికి మేము చాలా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు వచ్చే వేసవి సెలవుల్లో కూడా మా పిల్లలు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు సెంటర్లకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి కాలేజీలు బందే ఉంటాయి, స్కూళ్ళు బందే ఉంటాయి, ప్రైవేట్ స్కూళ్ళు బందే ఉంటాయి. అందుకోసమని మా అంగన్వాడీ స్కూల్ కూడా THR ఇచ్చి, కరోనా టైంలో ఏ విధంగానైతే THR ఇచ్చి అంగన్వాడీ టీచర్లు వాళ్ళ పనులు ఇంట్లో ఉండి ఆన్లైన్లు చేసుకుంటారు. కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ జీవోని తీసుకువచ్చి ఖచ్చితంగా జీవో ప్రకారంగా మాకు నెల రోజులు వేసవి సెలవులు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని పదే కోరుకుంటున్నాము. ఈ విన్నపాన్ని మాకు మంత్రి సీతక్క గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది అమల్లో చేస్తారని మేము మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఇప్పుడు మెయిన్గా ఉన్నది ఏంటంటే, రిటైర్మెంట్ అయ్యి సంవత్సరం కావస్తున్నది, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, మరియు వాళ్ళకు పెన్షన్ సౌకర్యం లేదు, ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అమల్లో లేవు, కనీసం చనిపోయిన టీచర్లకు మట్టి ఖర్చులు కూడా లేవు. మరియు 2023-24 బిల్స్ వచ్చినాయి. వారు 23లో వాళ్ళు డ్యూటీలోనే ఉన్నారు, కానీ వారికి ఎలాంటి బిల్స్ పడలేదు. దయచేసి
రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఆయాలకు కానీ టీచర్లకు కానీ వాళ్ళ పెండింగ్ బిల్లులు కూడా మీరు ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా లోపల 4 ప్రాజెక్టులలో ఉండాల్సిన సూపర్వైజర్లు లేరు కాబట్టి మా దగ్గర కూడా అంగన్వాడీ టీచర్లు డిగ్రీలు చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి తొందరగా పరీక్షలు నిర్వహించి అంగన్వాడీ టీచర్లు అయితేనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఇప్పటికీ మా చెన్నూరు ప్రాజెక్ట్ నుండి 4 సూపర్వైజర్లు ఏసీడీపీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి జీతాలు ఇక్కడ తీసుకుంటూ డ్యూటీలు ఎక్కడో చేస్తున్నారు. కాబట్టి స్థానికంగా ఉండడానికి అంగన్వాడీ టీచర్లే అర్హులు కాబట్టి అర్హులైన అంగన్వాడీ టీచర్లకు అన్ని శాఖలలో ఏ విధంగానైతే ప్రమోషన్లు ఇస్తున్నారో మా ఐసీడీఎస్లో కూడా అదే విధంగా ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగానైతే ఆయాలను టీచర్లుగా ప్రమోషన్లు చేస్తున్నారో టీచర్లను కూడా ఒక సూపర్వైజర్ ప్రమోషన్ ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని పదే కోరుచున్నాము మరియు డిమాండ్ కూడా చేస్తున్నాము. ఈ వినతిని విన్నవించుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఇవన్నీ అమల్లోకి వచ్చి ప్రభుత్వ పథకాలన్నిటివి కూడా ప్రతి అంగన్వాడీ టీచర్కు ఆయాకు వర్తింపజేయాలని మేము వాళ్ళను పదే కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మా మంత్రి సీతక్క గారు తప్పకుండా మాకు అమలు పరుస్తారని సదుద్దేశంతో ఉన్నాము. ఇట్లు మంచిర్యాల జిల్లా అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ ఏఐటీసీయు జిల్లా అధ్యక్షురాలు బి రమాదేవి. మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ ముందు 4 ప్రాజెక్టుల అంగన్వాడీ టీచర్స్ అందరము సమావేశమైనము. ఈ సమావేశ సారాంశం ఏమిటంటే మాకు నేషనల్ నుండి స్టేట్ వరకు ఒక జీవో విడుదల చేశారు. పిఎల్ఓ డ్యూటీలు చేయకుండా, అదనపు పనులు చేయకుండా, మాకు సర్వేలు చేయకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రీ స్కూల్ నడుస్తలేదని గవర్నమెంట్ గుర్తించి దీని మీద పోరాటం కూడా 2 సంవత్సరాల నుండి బిఎల్ఓ డ్యూటీలు చేయలేము, మేము ప్రీ స్కూల్ నడుపుకోవడం కష్టమవుతున్నదని టీచర్లము ఏఐటీసీ యూనియన్కు చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఏఐటీసీ యూనియన్ వాళ్ళు స్టేట్ లెవెల్లల్లో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ లెవెల్లో పోరాటం చేయడం జరిగింది. పోరాట ఫలితము ఈరోజు చాలా హర్షించదగ్గ విషయము. బిఎల్ఓ డ్యూటీలు, అదనపు పనులు అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వద్దని నేషనల్ నుండి స్టేట్ వరకు జీవో జారీ చేశారు. ఆ జీవో పత్రం మాకు నిన్ననే అందింది. ఆ జీవో పత్రాన్ని ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడానికి సమావేశమైనాము. ఈ సమావేశ ప్రకారము మేము కొన్ని మా అంగన్వాడీ టీచర్ల ఇబ్బందులు కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దేవాపూర్ ఆశ్రమ పాఠశాలలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మాజీ తాజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సో ఈ స్కూల్ నేను కొంచెం ముందు వచ్చి విజిట్ చేశాను. సో ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ 12 టాయిలెట్స్ ఉన్నాయి ఫర్ 160, సో సఫిషియంట్. దాంతోపాటు క్లాస్ రూమ్ సంబంధించిన ఇది వాటర్ కూలర్ పెట్టిన క్లాస్ రూమ్స్కి షిఫ్ట్ చేసేసేయండి వాటర్ కూలర్కి. ఓకే, మీకు కావాలి అంటే నేను సెట్ ఇస్తాను. మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత మీరు 3rd, 4th క్లాస్కి ఒకే ప్లేస్లో పెట్టి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ తగ్గిపోతుంది. సేమ్గా ఇప్పుడు పక్కన ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్కి కూడా చూశాను. అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాము. ఆల్ రిపేర్స్, వాటర్, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు తక్కువ మంది ఉన్నారు. అండ్ ఈ ఏరియాలో ఇప్పుడు పక్కన చూశాను గోల్డ్ వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ దేర్ మదర్ టంగ్ ఈజ్ నాట్ ఈవెన్ తెలుగు. సో వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా రావాలి అంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్. అండ్ ఆ డిఫికల్ట్. అందరికీ నమస్కారం. కలెక్టర్ గారికి, కుల్కర్ణి గారికి, గిరిధర్ గారికి, స్టూడెంట్స్ అందరికీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ మన స్టేట్కి చాలా పెద్ద స్ట్రెంగ్త్. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు దాన్ని చదువుకుంటేనే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరుగుతూనే మనిషికి సొసైటీలో పేరు వస్తుంది. చదువుకునేది టీచర్లకు నేను మనవి చేసుకునేది ఏంటంటే పిల్లలను మీ సొంత పిల్లల లెక్క చూసుకొని వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి చదివిస్తూ వాళ్ళకు స్పోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలని నా కోరిక. ఎవరైనా కానీ చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ గిట్ట దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే
20% స్పోర్ట్స్, 70% స్టడీస్, 10% ఫిజికల్ యాక్టివిటీ. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఎప్పుడు ఎల్లకాలము సంతోషంగా ఉండాలి. నేను మేనేజ్మెంట్ గారిని, ఓరియంట్ సిమెంట్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నా ప్రత్యేకంగా. వాళ్ళు ఈ జెస్చర్ ఇచ్చినందుకు స్టూడెంట్స్కి ఒక మంచి హోప్, ఒక స్కోపు, ఒక బ్యాగ్. ఆ బ్యాగ్లో మీకున్న ప్రాపర్టీని మీరు కాపాడుకుంటూ ఎల్లప్పుడూ యాద్ చేసుకుంటూ మీరు చదువుని ఇంప్రూవ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ప్రత్యేకంగా నేను టీచర్లకు మనవి చేస్తున్నా. లెట్స్ స్టడీ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అండ్ మేక్ చిల్డ్రన్ మోర్ సక్సెస్ఫుల్ అనేది యాటిట్యూడ్ పెట్టుకోమని. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సోనీ జ్యువెలరీ సంస్థ ఆధ్వర్యంలో రకరకాల అత్యాధునిక నూతన వజ్రాలతో కూడినటువంటి నగలను ఎగ్జిబిషన్కు శుక్రవారం రోజున ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సోనీ జ్యువెలర్ సంస్థ ఆధ్వర్యంలో రకరకాల అత్యాధునిక నూతన వజ్రాలతో కూడిన నగల ఎగ్జిబిషన్ శుక్రవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనీ జ్యువెలర్స్ సంస్థ యజమాని కృష్ణ కాంత్ సోనీ మాట్లాడుతూ పట్టణంలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా వజ్రాల ఎగ్జిబిషన్ ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎగ్జిబిషన్ జరుగుతుందని అన్నారు. నిర్ణీత సమయంలో ప్రదర్శనలో ఉంచిన వజ్రాల కొనుగోలుదారులకు ప్రతి క్యారెట్కు సుమారుగా 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సోనీ జ్యువెలర్స్ మేనేజర్ ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నేను సోనీ జ్యువెలర్స్ మంచిర్యాల బ్రాంచ్. అందరికీ చెప్పేది, మనం మంచిర్యాలలో ఫస్ట్ టైం డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నాం ఫ్రమ్ 4th to 14th ఏప్రిల్. ఇక్కడ మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ డైమండ్ నెక్లెసెస్, రింగ్స్, హ్యాంగింగ్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి క్యారెట్కి అరౌండ్ 10,000 రూపీస్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నామండి. అందరూ తప్పక ఒకసారి స్టోర్కి రండి, విజిట్ చేయండి, కలెక్షన్స్ చూడండి. ఈరోజు ఎగ్జిబిషన్ మార్నింగ్ 12:30కి స్టార్ట్ అయిందండి. స్టార్ట్ చేశాము, తప్పక రండి. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున 1975 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను పూర్వ విద్యార్థులందరూ కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 1975 సంవత్సరంలో బాలుర పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న వివిధ రంగాలలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడడం అయినప్పటికీ ఈ రోజుకు 50 సంవత్సరాలు పూర్తి అయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు పూర్వ విద్యార్థులు అందరం కలిసి పరస్పరం సమాచారం అందించుకొని ఈరోజు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అంతేకాకుండా పూర్వ విద్యార్థుల పరస్పర సహకారంతో విద్యనందించిన ఉపాధ్యాయులకు సీనియర్ పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, బోధించిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
1975 జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ బ్యాచ్ ఏ గ్రేట్ గ్యాదరింగ్, ఏ గ్రేట్ బ్యాచ్. వాళ్ళు ఈరోజు మాకు టీచర్స్ అందరికీ సన్మానం చేశారు. ఆ రోజుల్లో మేము వారికి చెప్పినటువంటి విద్యకి విభిన్నమైనటువంటి బయాలజీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, వారికి ఏ విధంగా మేము నచ్చామో మరి ఏ విధంగా మేము చేసామో కానీ వారికి అపూర్వమైనటువంటి సన్మానం మాకు అందజేశారు. వారికి మా అందరి తరఫున, మా టీచర్స్ అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నిజంగా వారు ఇప్పుడు ఇంట్రడక్షన్లో వారు చెప్పినటువంటి పర్సనాలిటీస్ అందరికీ కూడా గొప్పగా అనిపించింది. ఒక్కొక్కరు సొసైటీలో చాలా చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి మా తరఫున వాళ్ళ అభివృద్ధి చెందినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు చూస్తేనే మా అందరికీ గర్వంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో వారు, వారి పిల్లలు, ఈ బ్యాచ్లో ఉండేటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క మనవలు, మనవరాళ్ళు, పిల్లలందరూ కూడా బాగా ఉన్నత స్థాయిలో ఉండాలని, వారి ఆరోగ్యాలు తర్వాత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి జీవితాన్ని చూడాలని మేము కోరుకుంటున్నాం. 1975 సంవత్సరం 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంచిర్యాలపట్నంలో ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగిందండి. ఈ 50 సంవత్సరాల తర్వాత గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అభినందనీయము. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలే కాదండి, విదేశాల నుంచి కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదర్ స్టేట్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దాదాపు 45 మంది స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, మహిళలు అలాగే పురుషులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మేము రెస్పెక్టెడ్ టీచర్స్ని కూడా 1975లో మరి 10వ తరగతికి మాకు విద్యాభ్యాసం నేర్పినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు కూడా ఘనంగా మేము మా స్టూడెంట్స్ అందరి తరఫున సన్మానించడం జరిగింది. సో ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి వివిధ ప్రాంతాల నుంచి 50 సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత మరి ఒక వేదిక మీదకి రావడం అనేది నిజంగా అభినందనీయమైనది. సో దీనికి మరి మా ఫ్రెండ్స్ జి రాజగోపాల్, అలాగే నవీన్ చంద్ర, దాని తర్వాత డి రాజేశ్వర్, రాజన్న, సిహెచ్ రమేష్, సుధాకర్, దత్తు గారు, చాలామంది ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా, అలాగే లేడీస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ రావడం జరిగింది. లేడీస్ మోటివేషన్ రేవతి గారు చేయడం జరిగింది. సో ముఖ్యంగా 50 సంవత్సరాల తర్వాత మేము ఇలా సమావేశం అవడము, అందరం కలవడం అనేది ఈ 50 సంవత్సరాల్లో మా ఫ్రెండ్స్ ఎవరెవరు ఏ కేటగిరీలో ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తెలుసుకోవడం కూడా రియల్గా అభినందనీయమైనది. సో చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూడా చాలామంది మన ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ జడ్పీ బాయ్స్ హై స్కూల్లో చదివి మరి ఉన్నత శిఖరాలకు పొందేటువంటి వారు, ఎందరో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వారు, ఇంకా ఎందరో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మరి ఈ 10వ తరగతి చదివి 50 సంవత్సరాల్లో రిటైర్మెంట్ వారు కూడా మరి ఈ ప్రోగ్రాంలో మా పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది. అందరి తరఫున అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిండు పార్లమెంటు సభలో అంబేద్కర్ అవమానపరిచిన బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని లక్షడిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్, జెండా వెంకటాపూర్, బలరావుపేట గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాలలో స్వతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. అదేవిధంగా అంబేద్కర్ పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా అవమానపరిచారో వివరించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల అందరికీ సమాన హక్కుల కోసం పోరాడిన నేతను ఎప్పుడూ మరవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఇన్ఛార్జి ఎండి ఖలీద్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, ఆర్డీఎం మెంబర్ అంకిత్ శ్రీనివాస్, డీసీపీ ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం గత 3 రోజుల నుంచి నడుస్తుందమ్మా. ఈరోజు తిమ్మాపూర్ గ్రామం నుండి జెండా వెంకటాపూర్, బలరావుపేట దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మా పెద్దలు
డిసిసి అధికార ప్రతినిధి మన పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఖలీల్ గారు, మరియు ఈ మండల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు చాలా మట్టుకున్నారు. దాంట్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాని మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాని, వివిధ గ్రామాల్లో చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షులు, ప్రతి కార్యకర్త ఇక్కడ రావడం జరిగిందమ్మా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా వారు చెప్పారు ఇప్పటివరకు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరంగా కొంతవరకు మాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ మరి స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు మరి ఈనాడు బీజేపీ, అంతకుముందు జనసేన, అంతకుముందు ఆర్ఎస్ సమాజ్, ఆ ఏనాడు కూడా స్వాతంత్రంలో పాల్గొనలేదు. తర్వాత మీకు చరిత్ర చూసుకోండి, చరిత్రలు ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆనాడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. మరి ఆనాడు అయ్యేతరంగా పోరాటం స్వాతంత్రం తీసుకొచ్చిండ్రు. మరి స్వాతంత్రం తీసుకున్న తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయి మరి గుండు సూర్య ఉత్పత్తి లేని స్థాయి నుంచి మరి అంతరిక్షానికి ఇలా పోయే స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇందిరాగాంధీ కానీ మరి బ్యాంకులు లోన్లు లేకుండా బ్యాంకులు జాతీకరణ చేసి బ్యాంకులు అప్పులు ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇలా వచ్చిన కేసీఆర్ కానీ బీజేపీ కానీ ఒక్క మద్దతు ఒక్క పని కూడా చేయలేదు. మరి మీకు తెలుసు ఏ ప్రకటన కట్టిందా బీజేపీ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీ కట్టిందంటే కాళేశ్వరం మరి 1,10,000 కోట్ల కట్టారు. మరి కాళేశ్వరంపై కూలేశ్వరం అయింది మీకు తెలుసు. ఆ తర్వాత జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న అక్కయ్యలకు, అన్నదమ్ములందరికీ నమస్కారాలు. అమ్మ, అంబేద్కర్ అంటే లేకపోతే మన మీద నిలబడే హక్కు లేదు, మీరు కూర్చునే హక్కు లేదు. అంబేద్కర్ అంటే మన రాజ్యాంగం రాసిండు. రాజ్యాంగం రాసి మనకు కొన్ని హక్కులు కల్పించిండు. ఆ హక్కులని బీజేపీ ప్రభుత్వాలు 400 మంది ఎంపీలు గెలిస్తే ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని బంద్ చేసి అమిత్ షా రాజ్యాంగం, నరేంద్ర మోడీ రాజ్యాంగం తయారు చేద్దామని చూసిండు. కాకపోతే మీద భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి 400 సీట్లు రాలేదు. ఇంకొకసారి మన అమిత్ షా అంటే ఏం చేసిందంటే అంబేద్కర్ అంటారు. ఈ అంబేద్కర్ దేవుని గొప్పతనం, ఆ దేవుని పూజిస్తే ఇంకా పుణ్యమని వస్తుందంటే ఇలా అంబేద్కర్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం దండపల్లి మండలంలో హనుమాన్ దీక్ష స్వాములు ఘనంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్ర దండపల్లి మండలం మేదారిపేట గ్రామం హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమై ముత్యంపేట హనుమాన్ ఆలయం వరకు ముగిసింది. ఈ హనుమాన్ శోభయాత్రలో రఘునాథ్ వెర్రబెల్లి మరియు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్ర ముగిసిన అనంతరం ముత్యంపేట దుర్గా ఫంక్షన్ హాల్లో హనుమాన్ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం సామూహిక హనుమాన్ దీక్ష స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈ శోభయాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు మరియు భక్తులు పాల్గొని హిందువుల ఐక్యత చాటడం గొప్ప పరిణామమని అన్నారు. హిందూ ధర్మో రక్షణకు ప్రతి ఒక్కరూ హిందువు తమ వంతు కృషి చేయాలని కోరారు. హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున ఈ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక సంతోష్, ఎంబడి సురేందర్, గోపతి రాజయ్య, గాదె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి మనము ఈ మండలంలో ఏ గ్రామానికి పోయినా అందరి నోట రెండే శబ్దాలు, జై శ్రీరామ్, జై హనుమాన్. ఒక ఈ నవరాత్రుల సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా హనుమాన్ దీక్షలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ మండలంలో ఉన్న హనుమాన్ దీక్ష స్వాములందరూ కలిసి శోభాయాత్ర అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమము ముత్యంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా కోరేది, ఇలా ప్రపంచంలో మనం చూస్తే రష్యా, యుక్రెయిన్, ఇట్లా ఇజ్రాయిల్, పాలస్తీనియన్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశం వైపు, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా మన హిందూ మతంపై, మన హిందూ యొక్క దానిపై చూస్తారు. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలని కోరుకున్న ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. మనము
అందరూ కూడా సుఖశాంతులు వసుదైవ కుటుంబకం అంటారు. అన్ని దేశాల గురించి ఆలోచించే దేశం భారతదేశం. అందరి గురించి ఆలోచించే ధర్మము మన ధర్మం. ఇవాళ మన భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుంది, అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారణం అందరూ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే నినాదం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా ఏదైతే మన హనుమంతుని ఎవరైతే ఇక్కడ స్వామి భిక్షలు తీసుకున్న స్వాములందరూ కూడా ఒక హనుమంతుడు అంటే ఒక బలమే కాదు, బుద్ధి, అదేవిధంగా జ్ఞానము, ఇవన్నీ కూడా హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా వీటన్నిటిని హనుమంతుని జీవితం నుంచి మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనం యొక్క ధర్మాన్ని కాపాడము, మన యొక్క సంస్కృతి కాపాడము, అదేవిధంగా ఇక్కడ అందరూ ప్రేమించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి పండుగ వాతావరణంలో హనుమాన్ దీక్షా స్వాములు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, స్వాములకు, నాన్ స్వాములకు అందరికి కూడా రామనవమి శుభాకాంక్షలు. అందరిపై ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని కలిగించాలి. క్యాతనపల్లి ఫ్లైఓవర్ వద్ద రామకృష్ణాపూర్ పోలీసులు వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనల గురించి సదస్సును నిర్వహించారు. క్యాతనపల్లి ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంని రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే రోడ్డు మీదుగా రామకృష్ణాపూర్ మీదుగా గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి వైపుకు వెళ్లేటువంటి రోడ్లో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుందని, కావున ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా తమ వాహనాన్ని నడపాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిబుల్ రైడింగ్ చేయవద్దని అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడపరాదని, దానివల్ల అదుపు తప్పి యాక్సిడెంట్లు బారిన పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోతూ దానివలన మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు దిక్కులేని వారు అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాహన చోదకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బైక్ తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పాను. లాస్ట్ ఇయర్ 2024లో 2 లక్షల మంది మన భారతదేశంలో ఓన్లీ యాక్సిడెంట్. ఇప్పుడు చూస్తున్న సమాజంలో తండ్రి లేని పిల్లలు ఎట్లా ఉన్నారు చూసుకోండి, ఏమవుతారు, వాళ్ళకు సోషల్ ఈవిల్ లాగా తయారవుతారు. అంటే వాడు తండ్రి యొక్క భయం లేకపోతే పిల్లలు ఏం భయం ఉంటే చెప్పండి. లేకపోతే తల్లిదండ్రులు ఉన్నా కూడా భయపడకుండా చెడాల వాళ్ళు అవుతున్నారు. తండ్రి లేని పిల్లలు అంటే ఎట్లా ఉండదు, మన భార్య ఎట్లా నెట్టుగా రాగలుగుతుంది, పిల్లల్ని ఎట్లా తాగుతుంది, మీకేమన్నా అయితే సరే చనిపోతే ఓకే అనుకున్నాం. బతికితే మీరు మంచాన పడి ఉంటే మీకు ఆమె సేవ చేస్తుందా, పిల్లల్ని తాగుతుందా? అదే హెల్మెట్ ఉంటే కాలు ఇరిగినా చేరిగినా ఏం కాదు. ఇప్పుడు ఇన్నే ఉన్నాడు పోయినా, నేను తలకు దెబ్బ తాకాలి కాబట్టి మంచిగా ఉన్నాడు, కాలుకి అయింది, ఏదైనా పని చేసుకుని బతుక చూడడానికి మంచిగా ఉన్నాడు కదా. అదే తలకు దెబ్బ తాకితే హాస్పిటల్ పోతే అట్లీస్ట్ నీకు 5 నుంచి 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. సరే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళకు అది అవుతుంది, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మనసుంటాడు ఉంటాడు, మనం చేసుకోమనం. ఇప్పుడు ఎడికలు కడతారు, ఉన్న ఇంటి దగ్గరమో ఎకరం ఉంటుందో అమ్మాలే పెట్టాలి. మనకు ఉన్న అది ఒక భరోసా అది కూడా పోతుంది. కొంతమంది ఇండ్లు అమ్ముకొని, తాలిబుట్లు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎంత హెల్మెట్ ఎంత 1000 రూపాయలు. మేము పోలీసు వాళ్ళు ఫైన్ వేసేది ఎంత 100 రూపాయలు. మరి ఆ 100 రూపాయలు భయపడి ఎందుకు మీరు అట్లా హెల్మెట్లు పడుతుంది? మాకోసం, మీకోసం కదా. హెల్మెట్ వేసుకొని పోతే సెక్యూర్గా, ఎంత సెక్యూర్ ఉంటుందంటే హెల్మెట్ మీరు పెట్టుకొని చూడండి, ఉంటుంది మీకు ఐడియా. చెడు గాలి రాదు, దుమ్ము రాదు, ధూళి రాదు, ఎంత స్పీడ్ పోయినా గాలి రాదు. స్టైల్కి మనం కొంతమంది సన్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చారు. సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఓన్లీ గాలిగా అవుతుంది కావచ్చు, కానీ కింద పడితే అది సెక్యూర్ ఇస్తుందా? మరి ఎందుకు స్టైల్ కొట్టి ఏం చేస్తాం అబ్బా? ఈ ముఖం అది సరే సన్ గ్లాస్ పెట్టుకుని కింద పడ్డావు, ఈ మూతికి డ్యామేజ్ అయింది, ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. రేపు అద్దాలు పెట్టుకుని చూస్తే నేను ఎవరైనా చూస్తాడా? ఒక ఫేస్ డ్యామేజ్ అవుతుంది కదా. మరి హెల్మెట్ ఉంటే అన్ని రకాలుగా సేఫ్. మీకు తలకు దెబ్బ తాకదు, నీ ఫేస్ బాగుంటుంది, కింద పడ్డా కూడా ఇలాంటి డ్యామేజ్గా మనం. కాబట్టి మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అది మానుకోవట్లేదు. హెల్మెట్ పెట్టుకోండి. పేపర్లు తర్వాత సంగతి. ఇన్సూరెన్స్ పేపర్ ఉంటే ఏమవుతుంది, రేపటి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మీ బైక్ డ్యామేజ్ అయినా కూడా బైక్ డ్యామేజ్ పైసలు వస్తాయి. ఇవి లేకుండా, లైసెన్స్ లేకుండా ఇవన్నీ రోడ్ల మీద కాదు.
మేము ఒకటే చెప్తాను పోలీసు వాళ్ళం, దయచేసి చెప్పేది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే మనం పొద్దున ఇంటి నుంచి బయలుదేరి రాత్రి సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మన ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తారు. మనకి కొంచెం ఏమైనా నా దగ్గర దీని మీద యాక్సిడెంట్ అయ్యింది, ఇద్దరు కలిసి మాట్లాడుతారు, హెల్మెట్ కూడా తీసి ఆ బండి మీద పెట్టి పక్కన మాట్లాడతారు. అది కుక్కనే అడ్డం వచ్చేసరికంటే కన్ఫ్యూజ్ అయిపోయి కింద పడ్డాడు. కింద హెల్మెట్ ఉంది ముందర పెట్టి కింద పడితే ఏమైంది అంటే చిన్నగా ఏడిపోయింది. మేము అనుకున్నాం చనిపోడు కావచ్చు అనుకుంటాం. సర్జరీ అయింది 4 రోజుల తర్వాత చనిపోయింది. చిన్న పెళ్లి కాలేదు కదా, పెళ్ళైన వాళ్ళ సంగతి తీసుకుంటే పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు, మనకేమన్నా బయలుదేరిన తర్వాత కింద పడితే ఒకసారి చూడండి మన కంట్రీ ఎంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు హెడింగ్ చూడండి ఏంటిది, నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంతమంది చాలా బిజీ అయిపోయాను. మనం అమెరికా కంట్రీ కంటే చాలా బిజీ. ఇండియన్ పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల దాకా మొత్తం గిరగిర తిరుగుడే. అందరు ప్రతి ఒక్కరు కూడా లేబర్స్ ఉంటారు, మామూలుగా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, తర్వాత మేషన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, బిల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మన జొమాటో ఉంది, జొమాటో వాళ్ళు తిరిగే వాళ్ళు ఉంటారు, ఇంతమంది ఉంటారు. కానీ మరి వీళ్ళందరూ కూడా మనం పొద్దున బయలుదేరి ఇంటి నుంచి బయలుదేరి రాత్రి మనం ఇంటికి వచ్చేదాకా సేఫ్గా ఉండాలంటే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మీకు అనిపిస్తుంది కావచ్చు ఇంతమంది ఆపి మా టైం ఫైన్ అనేది పెద్ద విషయం కాదు. 100 రూపాయలు ఫైన్ గవర్నమెంట్ మీ ఇచ్చే 100 రూపాయల వల్ల పెద్ద బెనిఫిట్ అని కాదు, అది జస్ట్ పనిష్మెంట్. అది చిన్నగా కొన్ని విషయాల్లో అమ్మాయి అనేది చేస్తారు, చెంప దెబ్బ కొడతారు, ఒకటి కొడతారు. ఈ కొట్టినట్టు కాకుండా. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర పాఠశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. 1975 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. అంగన్వాడీ టీచర్లకు అదనపు డ్యూటీలను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. అదనంగా బిఎల్ఓ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసిన అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.